హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే యూనిటీ వర్స్ అప్డేట్ అయింది. సో టైర్స్ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి, రీయాక్టివేషన్ చేసుకోవాలి అనేది నా టాపిక్ అనమాట. ఆల్రెడీ నేను టైర్ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో ఆల్రెడీ ఇంతకుముందుకు వీడియో చేశాను. అది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో చూపించబోతున్న టాపిక్ ఏంటి అంటే టైర్ని ఏ విధంగా రీయాక్టివేషన్ చేయాలి, అంటే ఎక్స్టెండ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు నాకు ఫస్ట్ టైర్ వచ్చేసి 34 days టైం ఉంది, అండ్ సెకండ్ టైర్ వచ్చేసి 34 days టైం ఉంది, అండ్ థర్డ్ టైర్ వచ్చేసి నాకు ఇంకొక 4 days మాత్రమే ఉంది. అయితే ఇక్కడ మనకు ఈ ఎక్స్టెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మనకు 10 days నుంచి మాత్రమే చూపిస్తుంది అనమాట. 30 days వ్యాలిడిటీ ఉన్నప్పటికీ 20 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 10 days మాత్రమే ఉంది మన టైర్ ఎక్స్టెన్షన్కి అన్నప్పుడు మాత్రమే ఈ ఎక్స్టెండ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అప్పుడు మాత్రమే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదన్నమాట. సో ఇక్కడ ఎక్స్టెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేమో డై స్టేబుల్ కాయిన్స్తో చేసుకోవచ్చు, ఒకటి మెటాఫోర్స్ కాయిన్స్తో చేసుకోవచ్చు అన్నట్టు. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ వచ్చేసి 1.65 మెటాఫోర్స్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మెటాఫోర్స్ కాయిన్స్తో చేసుకోవాలనుకుంటే 14.4 మెటాఫోర్స్ కాయిన్స్ కావాలి. నా దగ్గర అది లేదు కాబట్టి ఇక్కడ నాకు రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట. దెర్ ఆర్ నాట్ ఇనఫ్ ఫండ్స్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ అని. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డైస్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు డైస్ తోటి యాక్టివేషన్ చేస్తున్నాను. సో డైస్తో యాక్టివేషన్ చేయాలన్నప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మెటాఫోర్స్ కాయిన్స్తో చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డైస్తో సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి సో నేను ఇక్కడ డై మీద క్లిక్ చేశాను, సెలెక్ట్ అయిపోయింది. కింద మనకు ఎక్స్టెండ్ టైం ఉంది 40 డైస్ తోటి. సో ఎక్స్టెండ్ టైం కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ యథావిధిగా మనకు కన్ఫర్మ్ అడుగుతుంది ఆథరైజేషన్ అనేది. ఆథరైజేషన్ కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది. మళ్ళీ కన్ఫర్మ్ కొడితే ఫ్రెండ్స్ మన టైర్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి. సో వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయండి. మీ టీం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో ఇలాగ ఫ్రెండ్స్ మనకు టైర్ అనేది ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇంతకుముందుకు చూసారు కదా 4 days ఉండే, సో ఇప్పుడు 34 days అయిపోయింది అనమాట. ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై మెటాఫోర్స్.